వీళ్ళందరికీ కృతజ్ఞతలు పాదావందనాలు తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు విచారణ తర్వాత మళ్ళీ మరికొంత సమాచారం కోసం ఈ నెల 8వ తారీఖున మరోసారి రమ్మని చెప్పారు. ఈ 8వ తారీఖున మరోసారి వస్తాను. సిఐడి వాళ్ళు ఈ కేసుకి సంబంధించి ఎన్ని ప్రశ్నలు వేసినా నేను సమాధానం చెప్తాను. కాబట్టి ఈరోజు విచారణలో దాదాపు 30 ప్రశ్నలు అడిగారు. అన్ని ప్రశ్నలకి రాతపూర్వకంగా సమాధానం చెప్పాను. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మది నాది వ్యక్తిగత వైరం కాదు. ఒక సామాజిక బాధ్యతగా ఒక సామాజిక ఆవేదనతో నేను స్పందించిన తీరులో కొంత చట్టపరమైన అభ్యంతరాలు ఉన్నందువల్ల ఆ విషయం కేసు దాకా రావటం వల్ల నేను అదే ఈరోజు విచారణలో కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.